రెండు చిన్న వాక్య భాగాలు మనం చదువుకుంటాం. ప్రభు బలలో పాలు పొందే ముందు ఈ వాక్యాలు ధ్యానించుకుని ఈ బలలో పాలు పొందడానికి మనం సిద్ధపరచుకొని బలను సమీపించడానికి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 3 వచనాలు చదువుతున్నాను. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. మొదటి కొరింథీ 11, 26, 27, 28. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యాలు ధ్యానించుకునే ముందు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వాధికారి ప్రభు, ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుట్లో కొంత సమయం గడుపుటకు మాకు అనుగ్రహించిన తరుణం కొరకు మీకు కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రజలుగా ఇప్పుడు సిద్ధపరచుకున్నటువంటి ప్రభు బలలో పాలు పొందుటకు, తద్వారా మీ ప్రత్యక్షత కొరకైనటువంటి సిద్ధపాటును మేము సూచిస్తూ యథార్థమైనటువంటి హృదయంతో, నిర్మలమైన మనసాక్షితో మా సిద్ధపాటును చూపిస్తూ మేము ఇచ్చేటటువంటి సాక్ష్యము యథార్థమైనదిగా ఉండినట్లు, యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందినట్లు, మీ వాక్యపు వెలుగులో మామూలు మేము పరీక్షించుకుంటూ ఈ వాక్య ధ్యాన సమయము మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని, ఈ జూమ్లో కనెక్ట్ అయినటువంటి బిడ్డలందరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో వారందరికీ కూడా మీరే తోడై ఉండి దర్శించి మీరు మమ్మల్ని దీవించమని, ఈ వాక్యాలు మీరే మాకు వివరించమని మీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయము, మీ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మా అందరి పక్షంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం ముందుగా చదువుకున్నటువంటి ఈ 2 వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 2 వచనాలు చదవటం జరిగింది.
మరోసారి చదువుతున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మన పాప పరిహారం కొరకు తన పవిత్రమైన రక్తం చెందించి కల్వరి శిలువలో మరణించి తద్వారా మన పాపము నుండి మనకు విడుదల కలిగించి పాప విమోచన కలిగించి మనలను తండ్రితో సమాధానపరిచి ఇప్పుడు ఆయన మరలా మరణమును జయించి తిరిగి లేచి ఇదే తలంపు ఆరాధనా సమయంలో కూడా మనం చూసాం. ఆయన తండ్రి సింహాసనం ఎదుట కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పరలోకపు తండ్రి ఆయన హెచ్చించారు. మళ్ళా ఏ స్థానాన్ని అయితే ఆయన వదిలిపెట్టి దిగి వచ్చి మన కొరకై దీన స్థితిలోకి వెళ్ళారో మరణం గుండా వెళ్ళారు. తన ప్రాణం అర్పించారు. మళ్ళా తిరిగి లేచిన తర్వాత ప్రభు మళ్ళా తిరిగి ఆయన హెచ్చించి ఆ సింహాసనం మీద తీసుకెళ్లారు. అయితే మనలను ఆయన ఉన్న స్థలములో మనం కూడా ఉండాలని, ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. అసలు ఈ తలంపు మనలను చాలా హ్యూమిలేట్ చేస్తుంది. ఇది గ్రహించినప్పుడు, దాన్ని మనం అంగీకరించినప్పుడు ఎంతో మనలను మనం దీనులంగా, ఏంటి దేవుడా, నన్ను నీ రాజ్యములో నీ సింహాసనం మీద ఆసీనుడై ఉండేటట్టు నన్ను చేస్తావా? నన్ను అక్కడే తీసుకుని వెళ్తావా? ఏమిటి ఎంత గొప్ప ఏర్పాటు! అది దేవుని యొక్క ఉద్దేశం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగించబడటానికి ముందు, ఆయన తర్వాత మరణిస్తారు. ఈ సందర్భంలో ఆయనతో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళెంతో డిస్కరేజింగ్ గా ఉన్నారు, కలవరంతో ఉన్నారు. ఇంతవరకు మనతో ఉన్నటువంటి ప్రభు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని వాళ్ళకి ఇచ్చినటువంటి అభయం ఏమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుతున్నాను. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఎంత గొప్ప తలంపు ఇది! ఎంత గొప్ప అభయము ప్రభు తన బిడ్డలకు ఇస్తున్నారు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వస్తాను. మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ప్రభు వారు మరలా వస్తారు అనేటటువంటి ఈ ఎదురు చూసేటటువంటి ప్రక్రియలో సమస్త క్రైస్తవ లోకము అనుక్షణము కూడా ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తూ తమ జీవితాలను గడుపుతున్నారు. నేనైనా మీరైనా రక్షణ పొందినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రభు చెప్పారు, ప్రభు వస్తానని చెప్పారు.
వస్తానని చెప్పారు గనక మరి ప్రభు వచ్చి నన్ను తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనం ప్రభు బలలో ప్రతిసారి బలను సమీపించినప్పుడు మనం ఇచ్చేటటువంటి సాక్ష్యం ఇదే. ప్రభు నువ్వు వస్తానని చెప్పావు గనక నువ్వు ఎప్పుడు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చినప్పుడు నేను నీతో పాటు రావడానికి ఇదిగో నేను సిద్ధపడి ఉన్నాను. ఆ సిద్ధపాటును గురించి ఈ సాక్ష్యం ఇస్తూ నేను దీనిలో పాలు పొందుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ప్రతి సందర్భంలో మనం చదువుతుంటాం. ఇక్కడ మనం 3 వచనాలు చదివాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చే వరకు, ఈ ప్రభు వస్తారు అనేటటువంటిది ఈ దేవుడు వాక్యంలో ప్రభు చేసిన అనేకమైన వాగ్దానాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోయేప్పుడు కూడా 11 మంది అపోస్తలుల సమక్షంలో 2 దూతలు ప్రకటించారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ మధ్య నుండి కొనుక్కోబడుతున్నటువంటి యేసే ఏ రీతిగా ఇప్పుడు ఆయన పైకి వెళ్ళిపోతున్నారో మీరు చూస్తున్నారు కదా, ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళా ఒక దినాన్ని అదే రీతిగా ఆయన మళ్ళా తిరిగి వస్తారు. అపోస్తలుడైన పౌలు కూడా తన కలిగినటువంటి ప్రత్యక్షతలో తెస్సలోనిక సంఘానికి రాస్తూ 1 తెస్సలోనికయులకు 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో ఆకాశ మండలమునకు కొనిపోబడదుము, సదాకాలం ప్రభుతో కూడా ఉంటుము. ఎంత గొప్ప నిరీక్షణ ఇది, ఎంత గొప్ప నిశ్చయిత ఇది. ఇది దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు చెప్పినటువంటి మాటలు. ఆయన మాట తప్పనటువంటి వాడు, ఆయన మార్పు చెందినటువంటి వాడు. దానికి ఈ పరలోక దేవుడు మళ్ళా మన కోసం వస్తున్నాడు. ఆయన మొదటిసారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఆరాధనా సమయంలో మనం చూసాం, పరలోకాల నుంచి దిగి వచ్చాడు, మానవుడిగా పుట్టారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నారు. అది చాలా గ్రేటెస్ట్ సాక్రిఫైస్, మహా గొప్ప సమర్పణ ఆయన చేసుకుని ఆయన ప్రాణం ఇచ్చి పవిత్రమైన రక్తం చిందించి చనిపోయారు మన కొరకు. చనిపోవడంతో ఆయన స్టోరీ అవ్వలేదు. ఆయన మరణాన్ని జయించి తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడిగా ఉన్నారు. సజీవుడైనప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారని కూడా ప్రభుత్వం వాక్యం చెప్తుంది. అయితే ఇప్పుడు మళ్ళా ప్రభు ఆయన తిరిగి వస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకేంటి కావాల్సింది? ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఆయనను మనం ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి అని ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఒక వచనం, యోహాను రాసిన మొదటి పత్రికలో దీనికి ఏమిటి సిద్ధపాటు? 1 యోహాను 3వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాల్లో, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. ఇవన్నీ చాలా
ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు. ఇది మనకు ఎంతో గొప్ప నిరీక్షణ కలిగించేటటువంటి సంగతులు. ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన పోలి ఉందుమో, అంటే ప్రభు వారు ఎలా ఉంటారో మనం అలా అయిపోతామని, ఆయన స్వరూప్యములో ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము గనుక ఇక్కడ ఏమనుంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. మరి ప్రభువును పోలి ఉందామంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు కనుక ఆయన యందు ఈ నిరీక్షణ కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొద్ది కాలం కానీ, దీర్ఘకాలం కానీ, ఇవాళ కానీ, రేపు కానీ, ఎప్పటి వరకు ఉన్నా కానీ, ఇక్కడ సంగతి ఏమిటంటే ఆయన యందు ఈ నిరీక్షణ కలిగినటువంటి మనం, అంటే నేను వెళ్ళిపోతున్నాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా ప్రభు పరలోకపు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు, ఆయన ఉండు స్థలంలో నేనున్న ఉండులాగున నన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తానన్నారు. కనుక నేను ఏం చేయాలి అంటే ప్రతిరోజు కాన్స్టెంట్ ఎగ్జామినేషన్. ఏమనుంది ఇక్కడ, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. కనుక ఎట్లా పవిత్రునిగా చేసుకోవాలి? అందుకే మనం ఈ దైవ గ్రంథం దగ్గరకు వస్తున్నాం. ఈ దైవ గ్రంథం ఇది ఒక అర్థం, మన సంగతి మనకు తెలియజేస్తూ ఉంటుంది, మనకు కావలసిన హెచ్చరికలు చెప్తూ ఉంటుంది, మన పతనాలను మనకు చూపిస్తూ ఉంటుంది. కనుక ఎక్కడ మనం సరి చేసుకోవాలో, ఎందుకంటే మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ దుష్ట లోకంలో, ఈ వక్ర జనాంగం మధ్యలో మనం ఉంటున్నప్పుడు ఈ లోక మాలిన్యం మనలను ఏదో ఒక విధంగా అపవిత్రపరచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఎప్పటికప్పుడు మనలను మనం శుద్ధీకరించుకుని, మనలను మనం క్లీన్ చేసుకుంటూ అంతరాత్మను, మన మనస్సాక్షిని నిర్మలంగా, ఆ దేవుని ఎదుట నిర్మలంగా ఉండాలి. నేను దేవునితో సరిగానే ఉన్నాను, మనుషులతో నాకు పని లేదు అనడానికి లేదు. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి లోకం మానవులతో కూడినటువంటిది. కనుక ప్రతి మానవునితోనూ కూడా మనం సత్సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రభు ప్రతి వాళ్ళని ప్రేమించాడు. ప్రతి వాళ్ళ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టారు, తన ప్రేమను కనపరిచారు, ఆయన క్షమాపణ అందుబాటులో ఉంచుతున్నారు, ప్రతి వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నారు ఆయన రాజ్యం కొరకు. కనుక ఆ క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు మనం కూడా కలిగి జీవిస్తూ ఉండాలి. ఇక్కడ చిన్న వాక్యం చదువుకున్నాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చదువుకున్నాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. అంటే ఏమిటి? ఒక సాక్షి సమూహము, ఒక పెద్ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అంటే ఈ సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు మన ముందు ఎంతో మంది ఉన్నారు. పొద్దున్న మన ఆరాధన సమయంలో ఒక మాట మాట్లాడుకున్నామే, ఈ లోకం పుట్టినప్పటి నుండి కూడా ఎన్నో జనరేషన్స్ అండ్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్ అండ్ జనరేషన్స్, తరతరాలుగా మనుషులు వచ్చారు, వెళ్ళిపోయారు. రకరకాల ప్రజలు, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, మన పూర్వీకులే మనకు తెలియదు, మన ముందున్నటువంటి తరాలే, మన వంశంలో ఉన్న వాళ్ళే మనకు తెలియదు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళే తెలియదు. ఎంతో మంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఎన్నో వేల కొలది, కోట్ల కొలది ప్రజలు, ఈ జనాభా. మరి వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారు కదా. ఈ వెళ్ళిపోయినటువంటి ప్రజల్లో అనేకులు ఈ జీవం కలిగినటువంటి దేవుణ్ణి తెలుసుకున్నారు, ఆయన కొరకు జీవించారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన సన్నిధిని అనుభవించి ఆనందించారు. వాళ్ళేదో పెద్ద దీర్ఘకాలం జీవించారని కాదు, అందులో చాలా మంది చాలా తక్కువ కాలమే జీవించారు. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఎంత గొప్ప సాక్షి సమూహం అనేది
ఈ ముందున్నటువంటి అధ్యాయంలో ఉన్నాయి ఇవన్నీ. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మనం చదివితే ఇక్కడ విశ్వాసం గురించి రాయబడింది. ఇందులో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా విశ్వాసపు వీరులు అంటారు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని. వాళ్ళ దేవునితో కలిగి ఉన్నటువంటి సత్సంబంధము, ఈ దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఈ దేవునితో వాళ్ళు కలిగి ఉన్నటువంటి అనుభవము, ఆయన్ని వీళ్ళు వెంబడించినటువంటి విధానము, దీనికి కావాల్సింది ఏమిటంటే విశ్వాసం. నమ్మారు, దేవుడిని నమ్మారు. దేవుడు ఒక మాట చెబితే ఆ మాటను అనుమానించలేదు, దాన్ని విశ్వసించారు, విధేయత చూపించారు, దాన్ని అనుసరించి జీవించారు. దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని కనపరిచాడు. ఒకటి కాదు, ఈ అధ్యాయంలో మీరు ప్రారంభం నుంచి చూస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవంతకు రుజువునై ఉన్నది. మనం చాలా విషయాల గురించి నిరీక్షిస్తున్నాం. వీ హ్యావ్ హోప్. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో దాని రియాలిటీ ఇది. ఈ విశ్వాసం అనేటటువంటిది నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అవి అదృశ్యం, కంటికి కనపడలేదు. కంటికి కనపడకపోయినప్పటికీ అవి ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అన్సీన్ థింగ్స్ కనుక వాటికి ఇది రుజువు. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారని ఉంది. 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించారు. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందనా. అతడు మృతునందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ హేబెలు చాలా ప్రారంభ దినాల్లో, జనరేషన్ ఫస్ట్, ఆదాము హవ్వలకు పుట్టినటువంటి బిడ్డలు కయ్యను హేబెల్ అని. ఉన్నవాళ్ళే ఇద్దరు అన్నదమ్ములు. ఈ హేబెల్ చిన్నవాడు, ఆ చిన్నవాడిని పెద్దవాడు చంపేశాడు. చూసారా ఎంత వైలెన్స్ అది! అంత మన అసలు ఊహించడానికి కూడా భయం వేస్తుంది. ఉన్నవాళ్ళు ఎంతమంది? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వీళ్ళిద్దరు బ్రదర్స్ ఉన్నారు, మొత్తం నలుగురు అనుకోండి. ఈ నలుగురిలో మళ్ళీ బ్రదర్స్ ఇద్దరులో తగాద వచ్చింది. తగాద అంటే అండి అసూయ వచ్చింది పెద్దవాడికి. ఎందుకంటే చిన్నవాడిని ప్రభు అంగీకరించాడు. అంగీకరిస్తే అతని మీద పడి చాపేశాడు. కానీ అతడు బ్రతికింది చాలా కొద్దిపాటి జీవితం అయినా కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, అతడు దేవుడు అతని అర్పణము కూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందను. అతడు మృతునందియో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చనిపోయినా గాని, ఈ లోకాన్ని విడిచిట్టు వెళ్ళిపోయినా గాని ఆయన మాట్లాడుతున్నాడు. వాట్ ఎ గ్రేట్ రియాలిటీ ఇట్ ఈస్. అంటే ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తున్నాం అనేటటువంటిది కాదు. మనం జీవించింది తక్కువ కాలమైనా ఎక్కువ కాలమైనా ఏమైనా కానీ ఆ జీవితము ప్రభువుకు అంగీకారంగా ఉందా? దేవుడు ఆమోదిస్తున్నాడా? అంగీకరిస్తున్నాడా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఈ తర్వాత వచ్చింది ఉంటుంది, విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడిన. ఇది ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటాయి వివరాలన్నీ. హనోకు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఈ హనోకు ఆయన 365 సంవత్సరాలు జీవించాడు. అయితే 65 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు కుమారుడు కలిగాడు, మెతుషెలని. అప్పటి నుంచి దేవునితో నడవటం ప్రారంభించాడని ఆయన గురించి చెప్పబడింది, హనోకు గురించి. ఆ అధ్యాయంలో చాలా పెద్ద పెద్ద దీర్ఘకాలం బ్రతికిన వాళ్ళు అందరూ ఉన్నారు అందులో. 800 వాళ్ళ మధ్యలో 365 సంవత్సరాలు జీవించాడు ఆయన హనోకు. కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని వాక్యం చెప్తుంది. అంటే ఇలా దేవునితో నడుస్తున్నారా ప్రజలు?
మరి ఆయనకి కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నా కానీ సంసార జీవితం జీవించుకుంటూ దేవుడితో నడిచాడు. ఎలా నడిచాడంటే అందుకే ఒకటి రెండు మాటలు ఇక్కడ ఉన్నాయి. అతడు దేవునితో నడిచి మరణం చూడకుండాన్నట్లు కొనుక్కోబడిన, అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడైండినని సాక్ష్యం పొందిన. దేవుడు ఈయన తీసుకెళ్ళిపోయాడు. ఇది చాలా గొప్ప గొప్ప సంగతి ఇది. మరణం గురించి లేకుండా, ఆయన ఫ్యూనరల్ లేదు, ఆయన డెడ్ బాడీని ఎవరు చూడలేదు, ఆయన వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప వ్యక్తి. అట్లానే సంఘం కూడా, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ కడవరి దినాల్లో ప్రభు ప్రత్యక్షత వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశ మండలంనకు కొనుక్కోబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఈ హనోకు ఎట్లా దేవునితో నడుస్తూ దేవునితో నడవడం అంటే ఈ వాజ్ ఆల్ ద టైమ్ గాడ్ కాన్షియస్ ఇన్ హిజ్ లైఫ్. తన యొక్క జీవితంలో కుటుంబంతో జీవిస్తున్నా కానీ, పొలంలో పని చేసుకుంటున్నా కానీ, పొలంలో ఉన్నటువంటి పని వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ, వాళ్ళతో కలిగినటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, ఏమైనా కానీ అన్ని పరిస్థితుల్లోనూ కూడా దేవుని గూర్చినటువంటి ధ్యాస, దేవుని గూర్చినటువంటి గమనం, ఆయన సన్నిధి, దానికి చాలా కాన్షియస్ గా ఉన్నారండి. మన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో ఏంటో, మనకు కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు, బంధువులు, ఆర్ యువర్ కలీగ్స్, ఈ లోకంలో మనం ఎదుర్కొనేటటువంటి ప్రజలు, వాళ్ళందరి మధ్యలో ఉంటాం. దట్ ఈజ్ ఓకే. ఆ జీవితం నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఎల్లప్పుడూ కూడా మన మనసులో ఉండవలసిన గమనం ఏమిటంటే, నా ప్రభువుతో నేను, వాట్ ఈజ్ మై రిలేషన్షిప్, ఆయనతో నా సంబంధ బాంధవ్యాన్ని నేను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నానా అనేటటువంటిది క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మనం చదివినటువంటి ఇందాక ఫిబ్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా, ఇక్కడ ఇక్కడ ముందున్నటువంటి ప్రజలు, ఈ విశ్వాసం కూర్చున్నటువంటి విశ్వాస వీరులు, ఈ సో క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అని ఉంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభువుని వెంబడించారు. ఆ వెంబడించినప్పుడు దీని గురించి ఏం చెప్పబడిందంటే, ఇట్ ఈస్ లైక్ ఏ, ఏమిటిది, ఒక ఈ క్రిస్టియన్ లైఫ్ ఒక పోరాటం, ఒక పందెపు రంగం ఇక్కడ రాయబడి. ఈ పందెపు రంగం అంటే ఏంటి? ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్స్ ఉంటారు. ఆ అథ్లెట్స్ దే కీప్ ఆన్ రన్నింగ్ అండ్ దే కీప్ రైట్ ఇన్ ద ట్రాక్. ఆ ట్రాక్ లో నడుచుకుంటూ అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక మన క్రైస్తవ జీవితం కూడా ఈ ట్రాక్ లో అలాగా వెళ్ళిపోతూ 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 దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని ముగించాలి. ఆ ట్రాక్ దాటిపోకూడదు, పక్కదారులకు వెళ్ళిపోకూడదు, డిస్ట్రాక్ట్ అయిపోకూడదు. అంతేకాకుండా వీ షుడ్ లీవ్ ఆల్ ద థింగ్స్ దట్ ఎండేంజర్స్ అవర్ రిలేషన్షిప్ విత్ ద ట్రూ అండ్ లివింగ్ గాడ్. సజీవుడైనటువంటి, సత్యవంతుడైనటువంటి ఆ దేవునితో మనకున్నటువంటి సంబంధానికి ఆటంకం కలిగించేది ఏది ఉన్నా కానీ మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన మనస్సాక్షిలో ప్రభువుకు అంగీకారం కానటువంటి, ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని ఇది తుంచేసేదిగా ఉండకూడదు. వాటన్నిటిని గురించి చాలా కాన్షియస్ గా ఉండాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా 11వ అధ్యాయంలో ఈ హనోకు గురించి ఉంది, ఆయన దేవునితో నడిచాడని. తర్వాత నోవహు గురించి ఉంది, ఆ నోవహు కూడా దేవునితో నడిచాడు. 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. దేవునితో పొందినవాడు. ఆ నోవహు ఉన్నటువంటి దినాల్లో లోకమంతా చెడిపోయిందని ఉంది. దేర్ వాజ్ వైలెన్స్ ఎవ్రీవేర్. భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఈ బలాత్కారంతో నిండిపోయినటువంటి లోకంలో ఈ ఒక్క మనుషుడు ఎలా ఉన్నాడు అంటే, అంతే, he was conscious of his God and his creator. తన దేవుడు, తన సృష్టికర్త, తన ప్రభు, ఆయన సజీవుడు కనుక ఆయనతో కాంటాక్ట్. కనుక ఆయన చెప్పే మాటలు వింటున్నాడు. ఆయనే చెప్పాడు, విపత్తు వస్తుంది, జలప్రళయం వస్తుంది, నాశనం అయిపోతుంది లోకమంతా. అంటే ప్రజలందరూ నమ్మలేదు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు. ఆయన నమ్మాడు, ఆయన సిద్ధపడ్డాడు.
ఆయన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు. సిద్ధపరచుకుని తన యొక్క భార్య, తన కుమారులు, తన కోడళ్ళు వాళ్ళందరూ కూడా అది ప్రభు చెప్పినట్టే, దేవుడు చెప్పినట్టు ఒక ఓడని సిద్ధపరచుకునే సేఫ్టీ దానిలోకి వెళ్ళారు. సరే, ఇవన్నీ ఎందుకలా జరిగింది? దేవుని మార్గాల్లో నడుస్తున్నారు. తర్వాత అబ్రహాం గురించి చెప్పాడు. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ కుమారుడైన ఇస్సాకు గురించి చెప్పాడు, యాకోబు గురించి చెప్పాడు. ఇవన్నీ సంగతులు. ఇంకా ముందు యోసేపు గురించి ఉంది. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటే తర్వాత మోషే గురించి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, ఇక్కడ వాక్యం ఏమనుంది? మోషే పుట్టినప్పుడు చూడండి 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అంటే ఇక్కడ పెద్ద అట్రాక్షన్ ఉంది, ఇక్కడ రాయల్ ప్యాలెస్ ఉంది, మంచి పొజిషన్ ఉంది, అక్కడ అధికారం ఉంది, కనుక ఈ కెన్ లీడ్ ఏ బెటర్ లైఫ్. ఒక రకంగా లోకానుసారంగా ఆలోచిస్తే వాటి మీద ఆయనకి ధ్యాస లేదు. ఆ రాజ్యము కాదు, పదవి కాదు, అధికారం కాదు, ఇవన్నీ అల్పకాల పాప భోగం. పాపం అనేది భోగాన్ని తీసుకొస్తుంది. అంటే ప్లెజర్, సిన్ గివ్స్ ప్లెజర్. అందుకే ప్రతి వాళ్ళ సిన్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ టైం సీజన్. అల్పకాల పాప భోగం, అది అల్పకాలం. తర్వాత ఏం చేస్తుంది? అది మనిషిని సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఇందాక మనం చదివిన ఈ వచనాలు ఉన్నాయి 12వ అధ్యాయంలో. సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపము. ఇలాగా మనం ఈ అధ్యాయం చదువుకుంటూ వెళ్తున్నట్టయితే అక్కడనే రాజులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రవక్తల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, న్యాయాధిపతులు అయినటువంటి వాళ్ళలో ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా. అందుకే 32వ వచనంలో హెబ్రీ 11:32 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించడానికి సమయం చాలదు. అంటే ఈ లైన్ లో, ఈ ట్రాక్ లో ఎంతో మంది వందలాది ప్రజలు, వేలాది ప్రజలు, వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని వంశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇక వాళ్ళ గురించి ఏం చెప్పబడింది? 34 వచనంలో అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారులు తప్పించుకుంటే బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అనిల శానం పారద్రోలురి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందకొని విడుదల పొందనలక యాతన పెట్టబడిరే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల్లోనూ, గుహల్లోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ఎందుకు వాళ్ళు ఇన్ని పరిస్థితులు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు పొందుచు ఇట్లాంటి భయంకరమైనటువంటి అనుభవాలు కూడా శ్రమలు అనుభవిస్తున్నారు, బాధ అనుభవిస్తున్నారు. అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. ప్రియులారే, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రభు కొరకు యథార్థంగా మన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకుంటూ వెళ్ళాలన్నప్పుడు ఈ దుష్ట లోకంలో వీ హ్యావ్ టు కమ్ అక్రాస్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ లైఫ్. ఈ యొక్క జీవితంలో రకరకాల స్ట్రగుల్స్ మన క్రైస్తవ జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి పోరాటాలు. ఈ క్రైస్తవ జీవితం అనేది పోరాటంతో కూడినటువంటి జీవితము. ఎందుకు ఎల్లప్పుడూ కూడా కాన్స్టెంట్ గా మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రతి అడుగు వేస్తున్నామంటే, దేవుడా ఈ అడుగు నీకు అంగీకారంగా ఉందా? నోట్లోంచి మాట వస్తుందంటే ఈ మాట నీకు అంగీకారంగా ఉందా? మనం దేనికన్నా రియాక్ట్ అవుతున్నామంటే నా ప్రతిస్పందన నీకు అంగీకారంగా ఉందా? లేకుంటే తప్పు మాట్లాడుతున్నానా?
లేకుంటే ఎవరికి కనపడకపోవచ్చు. మన బాహ్యంగా ప్రజలు ఎవ్వరికి కూడా మన మనసులో ఏముందో తెలియకపోవచ్చు. బట్ హృదయాల్ని పరిశీలించేటటువంటి దేవుడు. మన అంతరాత్మను మరి ప్రభు అంగీకరిస్తున్నాడా? అంతరాత్మలో ఉన్నటువంటి మన ఊహలు, మన తలంపులు, వీటన్నిటినీ చూడగలిగేటటువంటి దేవుడు. దేవుని దగ్గర మనమే దాచలేం. కనుక హౌ ఈజ్ అవర్ సీక్రెట్ లైఫ్? మన పబ్లిక్ లైఫ్ కాదు. మనుషులందరూ కూడా పబ్లిక్ లైఫ్ లో ప్రజల ముందు చాలా చక్కగా కనపడతారు, చక్కగా మాట్లాడతారు, చక్కగా ప్రవర్తిస్తారు. లాట్ ఆఫ్ మేనరిజమ్స్, లాట్ ఆఫ్ పొలైట్నెస్, లాట్ ఆఫ్ కర్టిసీ. అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనుకుంటారు. దేవునికి కావాల్సిన ఇవి కాదు. మన కర్టిసీ, మన పొలైట్నెస్, మన స్వీట్నెస్ ఇది కాదు. యువర్స్ ఆనెస్టీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయాంతరంగంలో నుంచి యథార్థత అనేటటువంటిది దేవుడు చూస్తున్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. కానీ దేవునికి కావాల్సింది ఏంటి? మన హృదయాల్లో యథార్థత మనం కలిగి ఉంటున్నామా? ఇవన్నీ చెప్తూ ఇక్కడ ఇది ఇట్లాంటివి, ఈ లోకం వీరికి యోగ్యమేది కాదు అని చెప్పి తర్వాత 12వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములే ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. కనుక మనం కూడా ఏం చేయాలి? మన ముందున్నారు కదా, మన ముందు ట్రాక్ లో వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడ్డారు కదా. ఎన్నో బాధలు అంటే ఎన్నో బాధలు. ఇప్పుడు మా చదివిని కొన్ని చదివాం, ఇంకా చాలా ఉన్నాయని ఉంది దానిలో. అన్ని ఇంకా మెన్షన్ చేయలేదు. ఎంతో మంది ఎన్నో జనరేషన్స్ లో ఎన్నో బాధలు పడి ప్రాణాలు పోగొట్టుకుని రక్తాలు కార్చి సింహాల ముందు, సింహ బోన్లో, అగ్నిగుండాల్లో ఇవన్నీ వెళుతూ ఫైరీ ట్రయల్స్, వీటన్నిటి గుండా వెళుతూ తమను తాము కాపాడుకుంటూ ఇవి వాళ్ళ దృష్టిలో ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి పదవులు, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రఖ్యాతులు, ఈ లోకంలో ప్రజల ముందు కావలసిన మెప్పు, మన్నన ఇవి కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలందరూ నాకు నమస్తే పెడుతున్నారా? ఈ నమస్తేలు ఇవన్నీ మనకి ఎందుకు పనికిరావు ఇవన్నీ. దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా? దేవుని దృష్టిలో మన జీవితాలు యథార్థంగా ఉన్నాయా అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఈ స్ట్రగుల్స్ మనకు వచ్చినప్పుడు అనుదిన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మన ముందు అనేక మంది ప్రజలు ఈ ట్రాక్ లో వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాలు మనకి కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్. ఈ వాక్యాలు చదువుకున్నప్పుడు నేను క్రైస్తవ జీవితంలో స్ట్రగుల్ అయ్యే వ్యక్తిని నేను ఒక్కదానే కాదు, ఈ జనరేషన్ లో ఉన్న నాకే కాదు, వచ్చినవి నా కుటుంబానికే కాదు, నాకంటే ముందు ఎంతో మంది ఈ స్ట్రగుల్స్ కూడా వెళ్ళి వాళ్ళు అంటే నేను ఒక్కడనే కాదు స్ట్రగుల్ అవుతున్నటువంటిది. అదర్స్ హ్యావ్ రన్ అండ్ దే వన్ ద రేస్. ఇతరులు కూడా స్ట్రగుల్ అవుతూ వెళ్ళి ఈ యొక్క పరుగునే తుదముట్టించారు. అపోస్తలుడైన పౌలు ఆయన రాస్తూ, నేను మంచి పోరాటం పోరాడుతున్నాను ఒక మాట. ఏమిటి మంచి పోరాటం అనేటువంటిది? ప్రతి వాళ్ళకి కూడా ఈ క్రిస్టియన్ లైఫ్ అనేది, ఈ క్రైస్తవ జీవితం అనేది, ఈ క్రైస్తవ నియమాలు పాటిస్తూ క్రీస్తును మనం మాదిరిగా పెట్టుకుని వెళ్తున్నప్పుడు దేర్ విల్ బి లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఎందుకంటే ఈ లోకం ఎట్లాంటిది? ఈ లోకంలో శోధన ఉంది, లోకంలో ఆకర్షణ ఉంది, లోకంలో పాపం ఉంది, సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నది ఏమనుంది? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు. కనుక మన గురంతా ఎలా ఉండాలి? యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూస్తూ ఆయన్నే మనం వెంబడిస్తూ. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. నిరుత్సాహం వచ్చిందా, శోధన వచ్చిందా, పతనం వచ్చిందా, కనుక దాన్ని బట్టి మనం కృంగిపోవడానికి లేదు. లుకింగ్ అన్ టు జీసస్ హూ ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి
కర్తయు కొనసాగించువాడినైనా యేసు వైపు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేకమైన కష్టాలు వచ్చిన మాట చూద్దామా మత్తయి సువార్త 16:24లో. మరి యేసు ప్రభువును వెంబడించాలంటే ఇక్కడ ఏమనుంది? మత్తయి సువార్త 16:20, Matthew's Gospel and chapter 16 and verse 24. ఇది బాగా తెలిసినటువంటి మాటే, చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ ఏమన్నారు? తను తాను ఉపేక్షించుకొని. తను తాను ఉపేక్షించుకో అంటే తను తాను రెనౌన్స్ చేసుకునే, నేను కాదు. మన ఆరాధన సమయంలో చూసాం కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి 11వ వచనం వరకు సేమ్ థాట్ ఉంటుంది అక్కడ కూడా. యేసుక్రీస్తు ప్రభువారు హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఉపేక్షించుకున్నాడు. నేను అనే మాట లేదు అక్కడ. నేను ఐ ఆమ్ సంథింగ్, ఐ ఆమ్ గ్రేట్. ఏమనుకున్నారు? నేను పరలోకం నుంచి వచ్చాను, తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నాకు అంత శక్తి ఉంది, నా శక్తి ముందు అసలు మీరు ఎంత ఏమనుకుంటున్నారు మీరు? నెవర్ హీ పోజ్డ్ సచ్ గెస్చర్ బిఫోర్ ఎనీబడి. సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు, తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనివాడిగా అయిపోయాడు, సిలువను మోసాడు. అది క్రిమినల్స్. సిలువ మరణం అనేది ఎగ్జిక్యూషన్ బై క్రూసిఫిక్షన్, అది క్రిమినల్స్కి ఇచ్చే పనిష్మెంట్, అది డెత్ సెంటెన్స్. అది కనుక ఆయన నిజంగా ఆయన ఏమన్నా ఆయన నేరస్తుడా? కాదు. ఆయనలో కప్పటం లేదు, ఏ దోషం లేదు, అమాయకుడు, నిర్దోషి. అయినా కానీ సిలువను సహించాడు, సిలువ మరణం పొందాడు. కనుక మనం వెంబడించాలంటే మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ వాక్యం ఉంటుంది, తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. మనం కూడా అనుదిన జీవితంలో ప్రభుని వెంబడించాలంటే ఏదో నేను నాకేదో చాలా గొప్ప, ఐ నో బెటర్ దాన్ దట్ మ్యాన్ అండ్ దిస్ మ్యాన్ అండ్ ఐ కెన్ డూ బెటర్ దాన్, ఇలాగా లేనిపోని అన్ని మనం ఏదో ఎజ్యూమ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ని అది ఎండేంజర్ చేస్తూ ఉంటుంది. అంటే అక్కడ క్రీస్తు ప్రభు ఏంటంటే ఆయన తగ్గించుకొని సాత్వికుడుగా, దీన మనసు గలవాడుగా, మరి ఇతరులను ప్రేమించాడు, ఇతరులను క్షమించాడు. ఇతరులు ఆయన్ని అవమానపరిచినా కానీ దాని గురించి ఆయన ఏ విషయంలో కూడా ప్రజల మీద మళ్ళీ తిరుగుబాటు చేయలేదు. చూడండి, యోహాను సువార్తలో ఆయన ఎంత హ్యూమిలేషన్ కూడా వెళ్ళారు చూడండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడయ్యుండు కూడా. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 20వ వచనంలో, వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనరే. దయ్యం పట్టినవాడు, వెర్రివాడు అంటే ఈజ్ డేమన్ పొసెస్డ్ అన్నారు, ఈజ్ ఎ మ్యాడ్ మ్యాన్ అన్నారు. ఇలాగా మనల్ని ఎవరన్నా అంటే వాట్ విల్ బి అవర్ రియాక్షన్? ఎలా ఉంటుంది నిజంగా? బట్ ఆయన వీటి గురించి ఆయన ఎక్కడ కూడా వాటి గురించి ఆయన అభ్యంతరపడినట్టు లేదు. 39వ వచనంలో ఈ సింపుల్ విడ్రూ, రాళ్లతో కొట్టి చంపాలని 32వ వచనం చూడండి. యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితేనే వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగిన. వాళ్ళు రాళ్లతో కొడతానంటున్నారు. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కదా, మరి దేని గురించి నన్ను రాళ్లతో కొడతారు అన్నాడు. అనుకుని వాళ్ళ మీద ఎదురు తిరిగి ఛాలెంజ్ చేయలేదు. 42వ వచనంలో 39వ వచనం, యోహాను సువార్త 10:39. వారు మరలా ఆయన్ను పట్టుకొని చూచిరు గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. అంటే ఈ సింపుల్ విడ్రూ ఫ్రమ్ ద సీన్. అక్కడే పారిపోయాడని కాదు. ఈ లోకంలో కూడా రకరకాల హాస్టైల్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మన మీద రిటాలియేట్ చేయాలని, వాళ్ళ మీద ఎదురు తిరగాలని, వాళ్ళకి ఏదో ఛాలెంజ్ చేయాలని గాడ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దీస్ థింగ్స్. మనం ఏంటంటే ప్రభు కొరకు జీవించాలి, ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి మనం సిద్ధపడి ఉండాలి.
అనానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం విల్ సింప్లీ విత్‌డ్రా అయిపోయింది. అంతేగాని నెవర్ టు ఛాలెంజ్ అండ్ నెవర్ టు రిటాలియేట్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం చెప్పబడిందో 2:21 మొదటి పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయముగా తీర్పు తీర్చు దేవునికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. అక్కడ ఆయనకు వచ్చినటువంటి తీర్పు అక్కడ అన్యాయం జరిగింది. ఈ పిలాతు ఎంత చేసినా గానీ, ట్రయల్ వేసినా గానీ చివరికి సిలువకు అప్పగించారు. అయినా గానీ న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించుకున్నాడు. అంతేగాని ఆ పిలాతు మీద ఎదురు తిరగలేదు, ఆ రోమన్ సోల్జర్స్ మీద ఎదురు తిరగలేదు. కనుక క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల నందు నడుచుకున్నట్లు మాదిరిచ్చిపోయాను. ఆయన మన కొరకు బాధపడ్డాడు, మనకు మాదిరి ఆయన అడుగు జాడల్లో. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు అడుగు దేవుడా నువ్వు ఏ అడుగు జాడల్లో వెళ్ళావో మేము కూడా అలాగే నడుస్తాము, నీ అడుగు జాడల్లో నడుస్తాము, నువ్వు చెప్పినట్టే చేస్తాము. కనుక అంటే విల్ బి ఫాలోయింగ్ యూ బోత్ ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్. మేము నీ యొక్క ఉద్దేశాలు, నీ సంకల్పాలు నెరవేర్చడానికి ఆయన గురించి ఏం చెప్పబడదు. పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, రిటార్టేషన్ లేదు. అందుకే ఇవన్నీ శర్మన్ ఆన్ ద మౌంట్ లో ఉంటాయి, కొండ మీద ప్రసంగంలో. ఎవరిని కూడా మళ్ళా మాటకు మాట అంటానికి లేదు. చెంప మీద కొడితే రెండో చెంప తిప్పాలే తప్ప నా చెంప మీద కొడతామని ఎదురు తిరగటానికి లేదు. దానికి ఇవన్నీ క్రీస్తు ప్రభువారు బోధించినటువంటి సూక్తులు. ఈ లోకము నివాస యోగ్యమైనటువంటిది కాదు. ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి, దైవ నియమాలు మనం పాటించడానికి, ప్రభు యొక్క అపారమైన కృప మీద మనం ఆధారపడి ఆయన అడుగు జాడల్లో అందుకే ఇక్కడ ఏమనుంది మనం చదివినటువంటి వాక్యంలో మళ్ళీసారి చదువుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12 2వ వచనంలో కలిసి ఉన్నాయి తెలుగులో 1-2. ఎంతో గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచో మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతాము. మన ఓపికతో పరిగెత్తాలి అంటే యేసు ప్రభు వారి వైపే చూడాలి తప్ప మనం డిస్ట్రాక్ట్ అయ్యామంటే, మనుషుల వైపు చూసామంటే, పరిస్థితుల ప్రభావం వైపు చూసామంటే, లేనిపోయిన వాళ్ళ మీద ఛాలెంజెస్ పెట్టుకున్నామంటే, నేనేదో చేస్తాను, నేను బలానా చేస్తాను అని ఏదో అనుకుంటే మనం ఇక్కడ ముందుకు వెళ్ళలేం. యేసు వైపే చూస్తూ ప్రభా యేసు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన సంప్రదిస్తూ ప్రభా నువ్వు ఎలా వెళ్ళమంటే నేను అలా వెళ్ళిపోతాను ఇంకా అంతే. అంతేగాని ఇక నేను కాదు, ఒక మాట ఉంటుంది చూసారా, నేను కాదు క్రీస్తే అని. నేను కాదు, నా స్వార్థం కాదు, నా స్వయం కాదు, నా గొప్ప కాదు, నా పేరు కాదు, నా ప్రఖ్యాతి కాదు, ఇవన్నీ సున్నా. ఇవన్నిటితో నాకేం పని లేదు. ఆయన మార్గంలోనే నడుస్తాను, ఆయన ట్రాక్ లోనే నడుస్తాను. ఆయనే నా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. ఆయన మార్గాల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు ప్రభు నువ్వు ఒక గంటలో వచ్చేస్తే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎందుకంటే నాది అల్టిమేట్ గోల్ అది, నా గురి, అంతిమ గురి అది. ఈరోజు సాయంకాలం నువ్వు వస్తున్నావు అంటే నేను వచ్చేస్తాను ప్రభా, నేను సిద్ధంగా ఉంటాను. ఈ సిద్ధపాటు మన క్రైస్తవ జీవితాల్లో అనుక్షణము మనం కలిగి ఉండి ప్రభు రాకడ కొరకైనటువంటి, ప్రభు ప్రత్యక్షత కొరకైనటువంటి సిద్ధపాటులో, అదే సమయంలో మరి మన ఇటువంటి సిద్ధపాటు కలిగి ఉండటానికి మన మనస్సాక్షి దేవుని ఎదుట అంటే దేవుడి ప్రభు చెప్పిన వాడిని నేను అనుసరిస్తున్నానా, వాటిని పాటిస్తున్నానా, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తున్నానా. కనుక
ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఆయన ఎదుట నిర్దోషమైన మనసాక్షి కలిగి ఉండి మనుషుల ఎదుట కూడా దేవుని ఎదుట ఎప్పుడైతే మనం నిర్మలమైన మనసాక్షి కలిగి ఉంటున్నామో ఇతరులతో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. ఇతరులతో కూడా కనుక ఫర్ గాడ్ సేక్ ఇదంతా ప్రభువును బట్టి మనుషుల ఎదుట దేవుని ఎదుట నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండి ప్రభు రాకడ కొరకైనటువంటి సిద్ధపాటుతో ప్రభు బలలో పాలు పొందుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక.